అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం మెజరింగ్ టూల్స్ గురించి తెలుసుకుందామండి. సో అంతకన్నా ముందు నా ఛానల్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. నేను ఏమైనా తప్పులు ఉన్నట్లయితే నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో మెజరింగ్ టూల్స్ అనేవి మనం స్టార్ట్ చేద్దామండి. యాక్చువల్గా ఈ మెజరింగ్ టూల్స్ అనేవి ఏంటి, హౌ టు మెజర్ అంటే బిఫోర్ యూ నో, అంటే ముందుగా మనం ఏదైతే ఒక షేప్ ఆఫ్ ఏదైనా ఆబ్జెక్ట్ని మనం తయారు చేయాలనుకున్నప్పుడు సో దానికి ఏ మెజర్మెంట్స్ ఉండాలి, ఆ మెజర్మెంట్స్ తాలూకా అది ఏ షేప్లో ఉండాలి, ఎంత ఉండాలి అనేది తెలుసుకొని మనం దాన్ని మెజర్ చేసి ఆ షేప్లో ఆ యొక్క మెజర్మెంట్స్లో మనం తీసుకుంటాం ఏదైనా ఆబ్జెక్ట్. అయితే ఈ మెజర్మెంట్ టూల్స్ అనేవి మనం చూసుకున్నట్లయితే గేజెస్ వస్తాయి, స్టీల్ రూల్ వస్తుంది, తర్వాత కాలిపర్ వస్తుంది అండ్ మైక్రోమీటర్స్ వస్తుంది. సో గేజెస్, స్టీల్ రూల్, కాలిపర్, మైక్రోమీటర్, ఇక్కడ ఉండే ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంట్ అండి, వీలైతే నోట్ చేసుకోండి. సో ట్రాన్స్డ్యూసర్ అంటే డైరెక్ట్గా చెప్పాలంటే సో ఒక సూటబుల్ మెజర్మెంట్ అంటే ఒక దగ్గర నుండి అంటే స్టాండర్డ్ మెజర్మెంట్ అనేది ఉంటే అక్కడి నుండి తెచ్చి వేరే ఆబ్జెక్ట్ అనేది తయారు చేయడం. అంటే సపోజ్ ఏం లేదండి, ఒక 30 mm స్కేల్ పట్టుకున్నాం అనుకోండి, ఒక ఆబ్జెక్ట్ దగ్గర అది ఎంత ఉందో అంతే షేప్ లాంటిది ఇంకొకటి మనకు కావాలి ఆబ్జెక్ట్. అలాంటప్పుడు అక్కడ దాన్ని అక్కడ 30 mm స్కేల్తో దాన్ని మెజర్ చేసి ఇక్కడ మనం మెజర్మెంట్స్ తీసుకొని మార్కింగ్ చేసుకుంటాం, అదే మెజర్మెంట్ అనమాట. సో ఇక్కడ మనకు ఫ్లెక్సిబుల్ స్టీల్ రూల్ అంటే అది వంగుతుంది, మన దగ్గర ఉంటుంది కదా వంగేది, అది కర్వ్డ్ సర్ఫేసెస్. ఇది ఏంటంటే మెజర్మెంట్ ఆఫ్ కర్వ్డ్ సర్ఫేసెస్, రాసుకో, గుర్తుపెట్టుకోండి. ఫ్లెక్సిబుల్ స్టీల్ ఈజ్ యూజ్డ్ ఫర్ మెజర్మెంట్స్ ఆఫ్ కర్వ్డ్ సర్ఫేసెస్ అంటారు అనమాట. మెజర్మెంట్ ఆఫ్ కర్వ్డ్ సర్ఫేసెస్. సో ఇంకా ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది ఫ్లెక్సిబుల్ స్టీల్ అనేది ఏ మెటీరియల్తో తయారై ఉంటుంది, అది స్ప్రింగ్ స్టీల్. ఏంటది? స్ప్రింగ్ స్టీల్. ఓకే. తర్వాత హెర్మోప్రోడైట్ కాలిపర్ అంటే ఏం లేదండి. హెర్మోప్రోడైట్ కాలిపర్ అంటే ఒకటి ఇలా స్ట్రైట్గా ఉంటుంది కాలిపర్ది, ఇంకోటి వచ్చేసి సో ఇది ఇలా ఉంటుందండి, ఇది హెర్మోప్రోడైట్ కాలిపర్ ఇలా ఉంటుంది. సో ఇక్కడ రౌండ్ బార్స్, సిలిండ్రికల్ బార్స్ పెడితే అక్కడ మార్క్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. ఓకే, ఇలా. సో ఈ హెర్మోప్రోడైట్ కాలిపర్ని ఆడ్ లెగ్ కాలిపర్ అని అంటారు, జెన్నీ కాలిపర్ అంటారు. అంటే జెన్నీ కాలిపర్ అన్నా, ఆడ్ లెగ్ కాలిపర్ అన్నా, హెర్మోప్రోడైట్ కాలిపర్ అన్నా ఒకటే. ఏం చేస్తుంది ఇది? సో స్క్రైబ్ ది లైన్స్ అనేది స్క్రైబ్ చేస్తుంది. ఇదేంటి కాలిపర్ అంటారు, స్క్రైబ్ ఎలా చేస్తుంది అనే కదా. ఇది ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ చూస్తే ఇది సిలిండ్రికల్ ఆబ్జెక్ట్. ఓకే, ఇలా ఉంటుంది సిలిండ్రికల్ ఆబ్జెక్ట్. ఓకే, ఇలా సిలిండ్రికల్ ఆబ్జెక్ట్ ఉంటే ఈ హెర్మోప్రోడైట్ కాలిపర్ ఇక్కడ సెంటర్లో ఒక పాయింట్ పెట్టి సో ఈ కర్వ్ ఉంటుంది కదా, ఇది ఇలా స్క్రైబ్ చేస్తుంది అనమాట, ఇలా. ఓకే, ఇది అందుకు యూజ్ అవుతుంది హెర్మోప్రోడైట్ కాలిపర్ అనేది. ఎందుకు యూజ్ అవుద్ది అనేది స్క్రైబ్ ది లైన్స్. ఓకే, స్క్రైబ్ ది లైన్స్. కాకపోతే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే హెర్మోప్రోడైట్ కాలిపర్కి ఇంకో పేరేంటి, జెన్నీ కాలిపర్, ఇది ఒకటి. తర్వాత ఆడ్ లెగ్ కాలిపర్, ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మనకు వచ్చేసి సో ట్రై స్క్వేర్ అనేది ఏ మెటీరియల్ అంటే హార్డ్ అండ్ ఎల్లో స్టీల్. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి, ఏ మెటీరియల్తో అవుతుంది అనేది. ఈ మెజర్మెంట్ టూల్స్లో ఇవి ఏ మెటీరియల్తో తయారవుతుంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ఈ హార్డ్ అండ్ ఎల్లో స్టీల్తో ఏమవుద్ది, ట్రై స్క్వేర్ అనేది హార్డ్ అండ్ ఎల్లో స్టీల్తో తయారవుతుందండి. సో దీంట్లోనే సాలిడ్ టైప్ ఉంటుంది, డబుల్ ట్రై స్క్వేర్ అనేది ఉంటుంది. సాలిడ్ టైప్ ఒకటి ఉంటుంది, డబుల్ ట్రై స్క్వేర్ అనేది ఉంటుంది. ఇది మనకి బయట కార్పెంటర్ దగ్గర ఇలా ఎల్ షేప్లో ఉంటుంది కదండి, ఇదేనండి ఈ ఎల్ షేప్లో ఉండేది. ఇట్ హ్యాస్ 2 blades. ఇక్కడ ఇది ఒక బ్లేడ్ అండి, అనమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే ఏ బ్లేడ్లు ఉంటాయి,
2 బ్లేడ్లు ఉంటాయండి. ఏ బ్లేడ్లు? సో ఇదో బ్లేడ్ ఉంటుంది. ఓకే, ఇది ఒక బ్లేడు, తర్వాత ఇదొక బ్లేడ్. సో 2 బ్లేడ్లు అనేవి ఉంటాయి. సో ఇది సాలిడ్ ట్రై స్క్వేర్ కన్నా డబుల్ ట్రై స్క్వేర్ అనేది లెస్ అనమాట. లెస్ ఏంటి? అక్యురేట్ అనేది అంటే మెజర్మెంట్ తీసినప్పుడు అది కరెక్ట్గా మనకి రాదు అనేసి చెప్తున్నాను. రాదు అనేది గుర్తుపెట్టేసుకోవాలి. ఓకే. తర్వాత వచ్చేసి చూద్దాం. తర్వాత డైమేకర్స్ ట్రై స్క్వేర్. ఇది ఒక డైమేకర్ ట్రై స్క్వేర్ అనేది జాయింట్స్. ఇది ఎలా ఉంటుందంటే జాయింటెడ్ విత్ స్క్రూ బ్లేడ్ అనమాట. సో ఏం లేదు, ఇది ఎలా ఉంటుందంటే ఇలా ఉందా, తర్వాత ఇలా ఉంటుంది. ఇక్కడ స్క్రూ అనేది బిగించేసి ఉంటుంది అన్నమాట. స్క్రూ అనేది బిగిస్తే ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టే ఇది ఒకటి స్టాండర్డ్ బ్లేడ్స్ ఆర్ యూజ్డ్. ఇక్కడ ఏ బ్లేడ్స్ అనేవి యూజ్ చేస్తాం అనేది మనం చూసుకోవాలి. బ్లేడ్ అండ్ స్టాక్ అనేది ఉంటుంది. ఇది బ్లేడ్ ఒకటి ఉంటుంది అండ్ స్టాక్ అనేది పట్టుకుంటాం కదా మనం గట్టిగా, ఇలా డబుల్ లేయర్లో ఉంటుంది. అది స్టాక్ కింద వస్తుంది అనమాట. ఓకే, స్టాండర్డ్ బ్లేడ్స్ ఇందులో ట్రై స్క్వేర్ స్టాండర్డ్ బ్లేడ్ ఎలా ఉంటుందంటే దీని లెంత్ వచ్చేసి ఎంత ఉంటుందంటే దీని లెంత్ వచ్చేసి 65 ఉంటుంది అనమాట. ఎంత ఉంటుంది? 65 అనేది ఉంటుంది దీని లెంత్. దీని విడ్త్ వచ్చేసి అంటే ఈ స్కేల్ అనుకోండి, ఇది దీని విడ్త్ వచ్చేసి 12 mm అనేది ఉంటుంది. విడ్త్ అనేది 12 mm అనేది ఉంటుంది అనమాట. ఓకే, తరువాత బివెల్ బ్లేడ్. సో దీని విడ్త్ వచ్చేసి 12 mm ఉంటుంది. సో బివెల్ బ్లేడ్ అంటే ఏం లేదు, సో ఇలా ఉంటుంది. సో స్కేల్ అనేది ఎలా ఉంటుంది, తర్వాత ఎలా ఉంటుంది కదా, ఇదే బివెల్ బ్లేడ్ అనమాట. ఓకే, ఇది బివెల్ బ్లేడ్. దీని యాంగిల్ అనేది వన్ హెడ్ అనేది 30 degrees అండ్ అదర్ హెడ్ అనేది 45 degrees అనేది ఉంటుంది. సో నారో బ్లేడ్ అనేది ఇక్కడ ఉంటుంది. విత్ అనేది 4 mm అనేది ఉంటుంది. నారో బ్లేడ్ అనేది 4 mm అనేది ఉంటుంది. తర్వాత లెంత్ వచ్చేసి 60 mm అనేది ఉంటుంది. ఓకే, 60 mm ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఆఫ్సెట్ బ్లేడ్ అండి, ఆఫ్సెట్ బ్లేడ్. ఈ ఆఫ్సెట్ బ్లేడ్ అనేది విత్ అనేది 3 mm అనేది ఉంటుంది అనమాట. దీనికి మీకు ఇది గుర్తుపెట్టుకోండి చాలు, బ్లేడ్ గురించి అనేది అడగరు అంత పెద్దగా. సో ఈ యొక్క స్టాండర్డ్స్ మాత్రం ఖచ్చితంగా అడుగుతారు, ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మనకి మైక్రోమీటర్స్ చూద్దాం. మైక్రోమీటర్స్ స్మాల్. సో ఇవన్నీ ఏవైతే మనకు ఉన్నాయో బివెల్ బ్లేడు, స్టీల్స్, మెజరింగ్ స్కేలు, స్టీల్ రూల్ ఇవన్నీ ఉన్నాయి. వీటి కన్నా ఇంకా ఆక్యురేట్, ఇంకా స్మాల్ అనమాట. స్మాల్ డైమెన్షన్స్ అనేవి తీసుకుంటుంది. సో దీంట్లో ఇన్సైడ్ మైక్రోమీటర్ చూద్దాం. ఇన్సైడ్ మైక్రోమీటర్ కాలిపర్. సో ఇన్స్పెక్షన్స్కి అండ్ స్మాల్ ఇంటర్నల్ డైమెన్షన్స్కి యూజ్ అవుద్ది. అది ఒక్కటి కొనుక్కోవాలి చాలు. సో ఇన్సైడ్ మైక్రోమీటర్ అనేది యూజ్డ్ ఫర్ ఇన్స్పెక్షన్స్ ఆఫ్ స్మాల్ ఇంటర్నల్ డైమెన్షన్స్ అనేవి కొనుక్కుంటుంది అనమాట. యాక్యురేట్గా ఉండేవి కొనుక్కుంటుంది. ఓకే, స్టిక్ మైక్రోమీటర్. సో ఇది లాంగ్ ఇంటర్నల్ మైక్రోమీటర్ అంటే ఇది ఏంటంటే ఇది స్టిక్ లా ఉంటుంది. సో ఇలా ఉంటుంది, ఇక్కడ సెన్సార్ అనేది ఉంటుంది. సో ఏదైతే లాంగ్గా ఉంటుందో అక్కడ మనకి దా మెజర్మెంట్స్ తీయడానికి మనకి యూజ్ అవుతుంది. స్టిక్ మైక్రోమీటర్ అనేది యూజ్ అవుతుంది. తర్వాత బాల్ టైప్ మైక్రోమీటర్. సో బాల్ టైప్ మైక్రోమీటర్ అనేది యాన్విల్ హ్యావింగ్ ఇన్ ఏ స్పెరికల్ షేప్, అంటే ఒక స్పెరికల్ షేప్ లా ఉంటుంది దాన్ని. ఓకే, ఈ ట్యూబ్ మైక్రోమీటర్స్ యాన్విల్ ఇన్ సిలిండ్రికల్ ఇన్ షేప్ అనమాట. సో దీంట్లో మనం చూసుకున్నట్టయితే బాల్ టైప్ మైక్రోమీటర్, ఇది మీకు తర్వాత చూపిస్తానండి. బాల్ టైప్ మైక్రోమీటర్ అండ్ ఇది ఇంపార్టెంట్ ఏం కాదు, తెలుసుకోండి. బాల్ టైప్ మైక్రోమీటర్ అంటే యాన్విల్ హ్యావింగ్ ఏ స్పెరికల్ షేప్లో ఉంటాయి బాల్ అయితే, ట్యూబ్ అయితే మాత్రం సిలిండ్రికల్ షేప్లో ఉంటాయి. సో ఇక్కడ మైక్రోమీటర్ యొక్క మనం లీస్ట్ కౌంట్ చూసుకున్నట్టయితే 0.01
మిల్లీమీటర్స్, 0.01 మిల్లీమీటర్స్ యూనిట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సెంటీమీటర్స్లో మార్చితే బై 10 కదా. 1 cm ఈజ్ ఈక్వల్స్ టు 10 mm. దెన్ ఎంఎం నుండి సిఎం మార్చినప్పుడు సో బై 10 చేస్తే 0.001 cm, 0.001 cm అవుతుందండి. తర్వాత వెర్నియర్ కాలిపర్స్ యొక్క లీస్ట్ కౌంట్ ఎంత? 0.02 mm అండి, 0.02 mm. ఓకే. డైల్ కాలిపర్ అనేది సో దాంట్లో రేక్ అండ్ పినియన్ మెకానిజం అనేది ఉంటుందండి. డైల్లో రేక్ అండ్ పినియన్ అంటే గేర్ లాగా ఉంటాయండి. రేక్ అండ్ పినియన్ మెకానిజం ఉంటుందండి. సో అవి ఏం చేస్తుందంటే ఒక డైల్ అనేది ఉంటుందండి ఇలా. అంటే డైల్ అంటే ఏం లేదు, ఇలా ముళ్ళు ఉంటుంది. ఇక్కడ మెజర్మెంట్స్ అనేవి ఉంటాయండి. ఇక్కడ మెజర్మెంట్స్ అనేవి ఇలా ఉంటాయి. మెజర్మెంట్స్ అనేవి ఇలా ఉంటాయి. ఇది డైల్ అండి. ఇది డైల్ అయితే డైల్. సో ఎప్పుడైతే మనం మెజర్ చేస్తామో ఈ డైల్ అనేది మూమెంట్ అవుతుంది. మూమెంట్ అయ్యి మెజర్మెంట్ అనేది డైరెక్ట్గా చూపించేస్తుందండి. అంటే డైల్ కాలిపర్ అంటే అదేనండి. సో నైట్ ఎడ్జ్ కాలిపర్ అంటే సో ఇన్సైడ్ డయామీటర్స్ అనేది మెజర్మెంట్ చేయడానికి యూజ్ అవుతుంది. నైట్ ఎడ్జ్ కాలిపర్ అనేది నైట్ ఎడ్జ్ కాలిపర్ అనేది ఇన్సైడ్ డయామీటర్స్ ఉంటాయి కదా, అవి మెజర్ చేయడానికి యూజ్ అవుతుంది. తర్వాత ఫ్లాట్ అండ్ నైట్ ఎడ్జ్ కాలిపర్ అనేది ఉంటుందండి. ఫ్లాట్ అండ్ నైట్ ఎడ్జ్, ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ డయామీటర్స్ అనేది. సో నైట్ ఎడ్జ్ అనగానే ఓన్లీ ఇన్సైడ్. ఫ్లాట్ అండ్ నైట్ ఎడ్జ్ అంటే ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్. ఇది ఇంపార్టెంట్ అండి. గేర్ టూత్ వెర్నియర్ కాలిపర్. సో గేర్ టూత్ వెర్నియర్ కాలిపర్ అంటే 2 వెర్నియర్ కాలిపర్స్ ఉంటుంది పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ అనమాట. 2 వెర్నియర్ కాలిపర్స్ ఉంటాయి అనమాట. గేర్ టూత్ అనేది ఆ విధంగా మెజర్ చేస్తుంది అనమాట. దాన్ని గేర్ టూత్ వెర్నియర్ కాలిపర్స్ అంటారు అనమాట. సో గేర్లో కార్డల్ థిక్నెస్ అనేది మెజర్ చేస్తుంది. హారిజాంటల్ కాలిపర్ అనేది ఏం చేస్తారు? థిక్నెస్ ఆఫ్ గేర్ అనమాట. గేర్ యొక్క థిక్నెస్ అంటే సో ఒకటి హారిజాంటల్గా ఉంటుంది, ఒకటి వెర్టికల్గా ఉంటాయి కాలిపర్స్ అనేవి. సో హారిజాంటల్గా ఉన్నది ఏం చేస్తుంది? సో థిక్నెస్ని మెజర్ చేస్తుంది. వెర్టికల్గా ఉండేది ఏం చేస్తుంది? డిస్టెన్స్ ఫ్రమ్ టాప్ ఆఫ్ ద టూత్ అనమాట. అంటే ఇలా గేర్ టూత్ అనేది ఇలా ఉంటాయి కదా. సో ఈ టాప్ మెజర్ చేస్తుంది అనమాట ఇలా. సో దాన్ని మెజర్ చేస్తుంది. సో వెర్టికల్ కాలిపర్ అనేది. ఓకే. వెర్నియర్ బివెల్ ప్రొట్రాక్టర్. సో వెర్నియర్ బివెల్ ప్రొట్రాక్టర్ అనేది ఉంటుంది. సో ఈ యొక్క ఇది ఏం చేస్తుంది అంటే మెజర్ యాంగిల్ని మెజర్ చేస్తుంది. సో దీంట్లో మనకి బివెల్ ప్రొట్రాక్టర్లో మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దీంట్లో మెయిన్ స్కేల్ డివిజన్స్ అనేది 23 ఉంటాయని ఉంటుందండి. వెర్నియర్ స్కేల్ డివిజన్స్ 12 ఉంటాయండి. 1 వెర్నియర్ స్కేల్ డివిజన్స్ ఆర్ 1 degree 55 minutes. ఓకే. లీస్ట్ కౌంట్ ఈజ్ 5 minutes అండి. చూసుకోండి. ఇది బివెల్ ప్రొట్రాక్టర్. ఇది ఏమడుగుతాడు? వెర్నియర్ బివెల్ ప్రొట్రాక్టర్ యొక్క లీస్ట్ కౌంట్, వెర్నియర్ స్కేల్ యొక్క లీస్ట్ కౌంట్ ఎంత అంటే 5 minutes అని చెప్పాలి. 5 minutes అని చెప్పాలి అనమాట. ఓకే. ఇది గుర్తుపెట్టుకోండి. సర్ఫేస్ ప్లేట్ అండి. మన సర్ఫేస్ ప్లేట్ అనేది ఏం లేదండి, యూజ్ టు ఫ్లాట్నెస్ ఆఫ్ జాబ్. అంటే ఏం లేదండి, మన ఇంట్లో ఉంటుంది కదా ఒక ఫ్లాట్నెస్ అనేది చూసుకుంటాం. అదే ఫ్లాట్నెస్ అనేది ఉంటుంది. దీంట్లో గ్రేడ్స్ అనేవి ఉంటాయండి. గ్రేడ్స్ అనేవి ఏ గ్రేడ్, బి గ్రేడ్ అనేవి 2 ఉంటాయండి. ఏ గ్రేడ్ అంటే 0.005 mm అంటే ఆక్యురేట్గా ఉంటుంది. తర్వాత 0.02 mm అనేది బి గ్రేడ్ అండి. ఓకే. దీంట్లో సైజెస్ ఉంటాయండి. 50. సో ఇది 55 అని ఉంటుంది. తర్వాత 105 అనేది ఉంటుంది అనమాట. సో యాంగిల్ ప్లేట్ అండి. యాంగిల్ ప్లేట్ అనేది కూడా హోల్డింగ్ ఎడ్జ్ జాబ్స్. సో యాంగిల్ ప్లేట్ ఉంటుంది, హోల్డ్ చేస్తాయి అనమాట. సో ఇది యాంగిల్ ప్లేట్ అనేది సైజ్ డిటర్మైన్డ్ బై లెంత్. ఇది యాంగిల్ ప్లేట్ అనేది హోల్డింగ్ ఎడ్జ్ జాబ్స్. దీని సైజ్ అనేది ఎలా డిటర్మైన్ చేస్తుందంటే లెంత్ తీసుకుంటాం, హైట్ తీసుకుంటాం, విడ్త్ తీసుకుంటాం,
థిక్నెస్ తీసుకుంటాం. ఓకే, ఇలా ఉంటుంది. సైజ్ వచ్చేసి యాంగిల్ 100 ఇంటూ 10 mm. ఓకే, స్క్రైబర్ అండి. స్క్రైబర్ అనేది ఏం చేస్తుంటే మార్క్ ఏ లైన్స్. సో మార్క్ ఏ లైన్స్. స్క్రైబర్ అనేది ఇలా ఉంటుందండి. ఇలా 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 ఉంటుంది. ఓకే, స్క్రైబర్ అనేది ఇట్లా ఉంటుంది. పెన్ టైప్లో మార్క్ చేస్తుంది మెటాలిక్ ప్లేట్స్. ఎక్కడ మెటాలిక్ ప్లేట్స్ మీద. ఓకే, సో దీని లెంత్ ఎంత ఉంటుందో 150 to 200 ఉంటుంది. సో ఇక్కడ యాంగిల్ వచ్చేసి యాంగిల్ ఆఫ్ స్క్రైబర్ అనమాట. యాంగిల్ ఆఫ్ స్క్రైబర్ వచ్చి 10 to 15 అండి. ఈ యాంగిల్ ఆఫ్ స్క్రైబర్ అంటే పాయింట్ యొక్కది 10 to 15 degrees. 10 to 15 degrees. అయితే ఇప్పుడు మనం పట్టుకుంటాం కదా స్క్రైబర్ని, స్క్రైబ్ చేసినట్టు ఇప్పుడు ఇలా ఒక స్క్రైబ్ చేస్తాను అనుకో ఒక మెట్ల మీద. దీని యొక్క యాంగిల్ అనేది ఎంత ఉండాలి అనేది చెప్తాను అనమాట. ఎంత ఉండాలి? 30 to 35 అనమాట. ఎంత ఉండాలి? 30 to 35 degrees అనేది ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అయితే ఈ స్క్రైబర్ అనేది ఏ మెటీరియల్తో తయారైందంటే కార్బన్ స్టీల్ ఆర్ టూల్ స్టీల్. కార్బన్ స్టీల్, టూల్ స్టీల్. మెటల్స్ వచ్చినప్పుడు ఈ కార్బన్ స్టీల్ అంటే ఏంటి, టూల్ స్టీల్ అంటే ఏంటి, సో హై కార్బన్ స్టీల్ అంటే ఏంటి, లో కార్బన్ స్టీల్ అంటే, మీడియం కార్బన్ స్టీల్ అంటే ఏంటి, మైల్డ్ స్టీల్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనము ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఓకే, తర్వాత వచ్చేసి డివైడర్ చూడండి. డివైడర్ ఏం చేస్తుంది? సో సర్కిల్స్ మార్క్ చేస్తుంది. సో మెజర్మెంట్స్ కూడా ట్రాన్స్ఫర్ చేస్తుందండి. సో డివైడర్, సో మార్క్ సర్కిల్స్ అండ్ డివైడర్స్ ఆర్ మేడ్ ఆఫ్ ది హై కార్బన్ స్టీల్. ఇదండి, ఇది హై కార్బన్ స్టీల్ అనేది ఏంటి, దాంట్లో కార్బన్ పర్సంటేజ్ ఎంత ఉంటుందో తర్వాత తెలుసుకుందాం. సో ఎప్పుడు ఏ మెటీరియల్ ఎందుకు యూజ్ చేస్తారు అనేది కూడా తెలుసుకుందాం. మైల్డ్ స్టీల్. సో డివైడర్ అనేది దీంతోని, సో స్క్రైబర్ అనేది దేంతోని కార్బన్ స్టీల్ టూల్ స్టీల్ అని చెప్పాం. అంతేనా? డివైడర్ అనేది దేంతో మేడ్ ఆఫ్ హై కార్బన్ స్టీల్ ఆర్ మైల్డ్ స్టీల్. అదేవిధంగా ఫ్లెక్సిబుల్ స్కేల్ అనేది దేంతో అని చెప్పాము? స్టీల్. ఏ స్టీలు? అది. సో హై కార్బన్ స్టీల్. ప్యారలల్ బ్లాక్స్ ఆర్ యూజ్డ్. ప్యారలల్ బ్లాక్స్ అంటే ఒక బ్లాక్స్ అనేవి ఇలా ఉంటాయండి. ప్యారలల్ బ్లాక్స్ అనేవి ఇలా ఉంటాయి. ప్యారలల్గా ఉంచడం కోసం సపోర్టింగ్. దీనిపైన ఇలా 2 బ్లాక్స్ ఉంటాయి. ఇలా జాబ్ అనేది చేసి ఇక్కడ ఆపరేషన్స్ అనేవి చేసుకుంటాం. అందుకే ప్యారలల్ బ్లాక్స్ అనేవి యూజ్ చేస్తారు. ఈ ప్యారలల్ బ్లాక్స్ అనేవి మేడ్ ఆఫ్ క్యాస్ట్ ఐరన్. ఒకటి క్యాస్ట్ ఐరన్, అండ్ స్టీల్ లేదా గ్రనైట్. అంటే లైట్ వర్క్ అయితే గ్రనైట్ యూజ్ చేస్తారు. స్టీల్, క్యాస్ట్ ఐరన్ అనేది జాబ్ని బట్టి ఉంటుంది అనమాట. సర్క్యులర్ స్పిరికల్ జాబ్స్ ఆర్ హెల్ప్ ప్రాపర్లీ అని ప్యారలల్ బ్లాక్స్. అంటే సర్క్యులర్ స్పిరికల్ జాబ్స్ అనేవి దీని మీద మనం హోల్డ్ చేసుకోవడానికి పనికొస్తుంది అనమాట. సో లాకింగ్ జాబ్స్ ఆల్సో దీని మీద ఉంటుంది. తర్వాత వి బ్లాక్ అనేది ఒకటి ఉంటుందండి. వి బ్లాక్ అంటే ఇలా వి షేప్లో ఒకటి ఉంటుంది. ఈ మధ్యన మనం ఒక జాబ్ని పెట్టుకొని ఆపరేట్ చేసుకుంటాం. ఓకే, సో ఇది క్యాస్ట్ ఐరన్. అదే క్యాస్ట్ ఐరన్తో తయారవుతుంది వి బ్లాక్. ఈ యొక్క యాంగిల్ అనేది ఎంత? 90 degrees ఉంటుందండి. 120 degrees కూడా ఉందండి. ఓకే, తర్వాత మనం చూస్తే పంచెస్ ఏవి? సో పంచెస్ ఏం చేస్తే మార్క్ ద లైన్. పంచెస్ అంటే మీకు తెలిసే ఉంటుంది. ఇలా ఉంటుంది పంచ్, పెన్ టైప్లో ఉంటుంది. దీని మీద సుత్తితో కొడితే ఇక్కడ పంచ్ అవుద్ది, డాట్ పంచ్. సో దీంట్లో పంచెస్ వచ్చి ప్రిక్ పంచ్ ఉంటుందండి, డాట్ పంచ్ ఉంటుంది, సెంటర్ పంచ్ ఉంటుంది. ఓకే, సో ఈ యాంగిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ చూసుకోండి. ప్రిక్ పంచ్ అనేది పంచ్ చేస్తే లైట్గా వస్తుంది. సో ఇది 30 నుండి 60 degrees ఉంటుంది. తర్వాత డాట్ పంచ్ 60 degrees అండి, సెంటర్ పంచ్ 90 degrees. సో ఇది ఈ ఆర్డర్ ప్రకారం చేస్తారండి. ఫస్ట్ మనం ప్రిక్ పంచ్ మీద వేసిన తర్వాత డాట్ పంచ్ చేస్తారండి, తర్వాత సెంటర్ పంచ్ చేస్తారు. సో ఇక్కడ మనకి డయా ఎంత ఉంటుంది అంటే 6 mm ఉంటుంది డయా. దేనికి? సెంటర్ పంచ్ 90 degrees. ఈ యాంగిల్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ లెటర్ పంచ్ అనేసి ఒకటి ఉంటుందండి. అంటే లెటర్ పంచ్ అంటే ఏం లేదు, ఇప్పుడు మనం ఒక మిషనరీ మీరు తయారు చేశారనుకోండి, దాని మీద మీ కంపెనీ పేరు సపోజ్ VIP అనుకోండి. ఇది ఒక లెటర్ తయారు చేసి మనం పంచ్ మిషన్లా తయారు చేసుకొని ఇక్కడ పంచింగ్ వేయించుకుంటాం అనమాట. అదే పంచింగ్. ఓకే, దాన్ని లెటర్ పంచింగ్ అంటారు అనమాట. ఇది 0.8 mm నుండి 13 mm వరకు కూడా మనకు ఉంటుంది అనమాట అవైలబుల్గా. సో ఈ లెటర్ రేంజ్ అనేది అంటే 0. చిన్న నుండి పెద్ద వరకు, ఇలా చిన్న నుండి పెద్ద వరకు కూడా పెట్టుకుంటారు. ఓకే,
సో డ్రిల్లింగ్ మిషన్ ఎందుకు అవుతుంది? హోల్స్ చేస్తుంది అనమాట. డ్రిల్లింగ్ మిషన్ ఏం చేస్తుంది? హోల్స్ చేస్తుంది. ఓకే. సో దీంట్లో సెన్సిటివ్ డ్రిల్లింగ్ మిషన్ అనేది ఒకటి ఉంటుందండి. స్మాల్ హోల్స్, హై స్పీడ్. సో స్మాల్ హోల్స్ ఏమో సెన్సిటివ్ అనమాట. హై స్పీడ్ 0.35 అనమాట. 0.35 mm హోల్ కెన్ బి ఓపెన్. సో 20,000 RPM. ఇట్లా వుడ్ వర్క్లో ఎక్కువ యూజ్ చేస్తాయి ఎంత స్పీడ్ అయితే. ఓకే. తర్వాత షా అంటే తెలుసు కదా, కటింగ్ టూల్ అనమాట. కటింగ్ టూల్, ఇది ఒక కటింగ్ టూల్ అంటే ఏం చేస్తుంది? కట్ చేస్తుంది. ఏంటి? పీసెస్. సో షా ఈజ్ మేడ్ ఆఫ్ హై కార్బన్ స్టీల్ అనేది మనం ఆల్రెడీ ఇంతకు ముందు అనేది సో ఒక దగ్గర చూసాం. హై కార్బన్ స్టీల్ డివైడర్ కూడా హై కార్బన్ స్టీల్తో తయారు. ఇది ఒక గ్రాఫ్ మోడల్గా ఇద్దామండి, గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉండేటట్టు. ఈ షాయింగ్ అనేది ఏం చేస్తుందంటే సో షాయింగ్ ఆపరేషన్స్ ఇది మన షామేజ్ చేసిందని ఏమంటారు? షాయింగ్ ఆపరేషన్స్ అంటారు. సో పవర్ హ్యాక్సా అనేది 300 to 800 మేడ్ ఆఫ్ బ్లేడ్ హై కార్బన్ స్టీల్. సో ఇది పవర్ హ్యాక్సాలో ఏంటి? హై కార్బన్ స్టీల్తో తయారవుతుంది. సో 300 to 850 వరకు కూడా మనకి దీంట్లో ఆపరేషన్ అనేది ఉంటుంది. సర్క్యులర్ షా, ఆల్సో కాల్డ్ టేబుల్ షా ఆర్ బెంచ్ షా. సో ఇక్కడ మనకి క్వశ్చన్ ఎలా పడుతుంటే, సర్క్యులర్ షా ఆల్సో కాల్డ్ యాజ్ బెంచ్ షా ఆర్ టేబుల్ షా, బెంచ్ షా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో కటింగ్ స్పీడ్స్ ఆఫ్ పవర్ హ్యాక్సాస్. ఇక్కడ కటింగ్ స్పీడ్స్ ఏ మెటీరియల్ హ్యాక్సా అయితే ఎలా ఉంటుంది, ఏ మెటీరియల్కి ఎలా ఉంటుంది? సపోజ్ నువ్వు ఒక టూల్ స్టీల్ తెచ్చామనుకోండి, 30 మీటర్/మినిట్, 30 మీటర్/మినిట్. మైల్ స్టీల్ అయితే 40 m/మినిట్. సో బ్రాంజ్, కాపర్ వచ్చేసి 45 మీటర్స్/మినిట్. కాపర్, అల్యూమినియం వచ్చి 50 మీటర్స్/మినిట్. అంత కట్ చేస్తుంది అనమాట. అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తుంటే దీంట్లో హార్డ్నెస్ ఎక్కువ ఉండేదాన్ని వేగంగా కట్ చేయలేము, అంతే కదా దాని అర్థం. సో 30. సో మైల్ స్టీలు, టూల్ స్టీల్ అన్నిటికన్నా హార్డ్నెస్ ఉంటుంది. అల్యూమినియం, కాపర్ అనేది కొంచెం హార్డ్గా ఉండదు, కాబట్టి కటింగ్ అనేది వేగంగా అవుతుంది. సో దీనికి 50 మీటర్/మినిట్ అంటే వేగంగా కట్ చేస్తుంది అని అర్థం అనమాట. కటింగ్ స్పీడ్ అంటే వేగంగా కట్ చేసేస్తుంది, అంటే ఎక్కువ ఉంటే కట్ చేసేస్తుంది వేగంగా. తర్వాత బ్యాండ్ షా అని ఉంటుంది. సో బ్యాండ్ షాలో 2 ఉంటాయి, హారిజంటల్ బ్యాండ్ షా, వెర్టికల్ బ్యాండ్ షా. ఓకే. బ్యాండ్ షా అనేవి 2 ఉంటాయి. ఈ షా అనేది, ఈ బ్యాండ్ షా హారిజంటల్ ఒకటి, వెర్టికల్ ఒకటి. సో ఈ వెర్టికల్ బ్యాండ్ షాని ఏంటంటే కౌంటర్ బ్యాండ్ షా అంటారు. ఏమంటారు? కౌంటర్ బ్యాండ్ షా అని కూడా అంటారు. వెర్టికల్ బ్యాండ్ షాని కౌంటర్ బ్యాండ్ షా అని కూడా అంటారు. సో ఏం చేస్తుందంటే ఈ వెర్టికల్ బ్యాండ్స్ అనేది డైస్ అనేవి ఉంటాయండి. డైస్ కౌంటర్ ఇంటర్నల్ షేప్స్ అనేవి తయారు చేస్తుంది. సో డైస్ అంటే మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. థ్రెడ్ అనేది ఇలా బ్లాక్ ఉంటే దీని మీద థ్రెడ్డింగ్ అనేది చేయాలనుకోండి, ఆ డై అనేది యూజ్ చేస్తాం. సో దీని కూడా నెక్స్ట్ కమింగ్ క్లాసెస్లో వస్తాయి, అప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఇదే అండి క్లాసు. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ ఏదైనా దీంట్లో ఉన్నట్లయితే ఫీడ్బ్యాక్ ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.